హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టాక మళ్ళీ ఎంతో ఘనతను సాధిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరుగా నిలిచారు. ఇటీవల భారత ప్రధాని రష్యా పర్యటనలో నిమిత్తంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. దీంట్లో చూసినట్టయితే 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నారు. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యము పెట్టుకున్నారు. మోదీ, పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబుల తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించే అని వ్యాఖ్యానించారు. అయితే ఈ 9 కీలక రంగాలలో 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడం, జాతీయ కరెన్సీ ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించడం, ఉత్తర దక్షిణ కారిడార్లో కొత్త మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించడం, వ్యవసాయ ఆహార ఎరువులలో రవాణాల్లో వృద్ధి సాధించడం, అణు ఇంధనంతో ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం, మౌలిక వసతుల రంగంలో మరింత సహకరించుకోవడం, డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం, ఔషధాల సరఫరాలో పరస్పర సహకారం, మానవత సహాయం కలిసి పనిచేయడం వంటివి వాటిల్లో చర్చించుకున్నారు. సాగు నుంచి మౌలికం దాకా మోదీ, పుతిన్ చర్చలో మరికొన్ని అంశాలు. చిన్న అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తామని రష్యా హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్తో అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భారత్కు చెందిన కంపెనీలు సహకరిస్తామని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడంలో రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. పుతిన్, మోదీ చర్చల సందర్భంగా భారత్, రష్యాలకు చెందిన పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనిక సరఫరాలో జాప్యాన్ని నివారించడానికి భారత్తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడానికి రష్యా అంగీకరించింది. ఘర్జనలతో ఫలితం రాదని, శాంతియుత మార్గాలకు కృతజ్ఞతలు తెలపాలని ఈ విధంగా ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింతగా విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోజల్ను అధ్యక్షుడు పుతిన్ క్రెమ్లిన్లోని సెయింట్ ఆండ్రూ హాల్లో ప్రదానం చేశారు. 2019లోనే దీనిని మోదీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. మొదటి అపోస్టిల్ ఆఫ్ జీసస్ పాట్రస్ సెయింట్ అయిన సెయింట్ ఆండ్రూ జ్ఞాపకార్థం దీనిని 1698లో ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రష్యా ప్రకటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్రము డీజీపీగా జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయము నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొందరు ఐపీఎస్లు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇక 2000 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యాడు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. అప్పట్లో నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీలో సెబీలో 2004-06 వరకు గ్రేహౌండ్స్లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొందారు. విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వహించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి, ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేశారు. కిసాన్ కవచ్తో అభయం, పురుగు మందుల దుష్ప్రభావాల నుంచి రైతులకు రక్షణ. బెంగళూరుకు చెందిన ఇన్స్టెమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కిట్ను ఆవిష్కరించారు. సాగు చేయకున్న 25,672 కోట్ల సహాయం అందిస్తామని రైతు బంధు కింద గత 6 ఏళ్లలో అందజేత మంత్రివర్గ ఉపసంఘానికి వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. అనర్హులను మినహాయిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదా చేకూరుతుంది. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా శ్రీధర్, డిప్యూటీ చీఫ్ విజిలెన్స్కు రాకేష్. ఇతను సిపిఆర్ఓగా శ్రీధర్ ఎంపికయ్యారు. ఇతను ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ IRTS 2011 బ్యాచ్కి చెందిన శ్రీధర్ గతంలో హైదరాబాద్ నాందేడ్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేశారు. పేగులోని సూక్ష్మజీవులకు ఆటిజంతో సంబంధం, వ్యాధి నిర్ధారణకు సరికొత్త సాధనాన్ని సిద్ధం చేశారు. చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆటిజం రుగ్మతను త్వరగా గుర్తించడానికి వీరు కృత్రిమ మేధ AI ఆధారిత నమూనాను కూడా అభివృద్ధి చేశారు. అయితే వీరిలో 900 మంది చిన్నారులు ఉన్నారు. ఆటిజం ఉంది వీరికి. దీనిలో ఆటిజం ఉన్న పిల్లల్లో 50 రకాల బ్యాక్టీరియాలు, 7 రకాల శిలీంధ్రాలు, 18 రకాల వైరస్లు జాతులు ఉన్నట్లు తేల్చారు. 3 రెట్ల వేగంతో పనిచేస్తామని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తామని రష్యాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారతే నెంబర్ 1లో నిలపాలని 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులను తీసుకొచ్చినట్టు తెలిపారు. పుతిన్పై ప్రశంసలు కురిపించారు. రష్యా సైన్యంలో భారతీయుల సహాయకులకు విముక్తి లభించింది. మోదీతో విందులో పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి విందు భేటీ సందర్భంగా మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాడు. ప్రస్తుతం రష్యా సైన్యానికి సహాయకులుగా 50 మంది దాకా పనిచేస్తున్నారని, మరో 10 మంది ఇప్పటికే భారత్కు చేరుకున్నారని తెలిపారు. బెరిల్ తుఫాన్ చీకట్లో టెక్సాస్ రాష్ట్రం. శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ బెరిల్ దాటికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వెలువెల్లాడింది. దాదాపు 30 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా సౌమ్య స్వామినాథన్ నియమితులయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించి స్వామినాథన్ సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు తగిన సూచనలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. NBDA అధ్యక్షుడిగా రజత్ శర్మ ఏకగ్రీవకంగా ఎంపికయ్యారు. ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ. ఢిల్లీలో జరిగిన NBDA బోర్డు సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. యుద్ధరంగంలో పరిష్కారం లేదని, మాస్కో క్యూ ఘర్షణలతో భారత స్పష్టీకరణ. మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని వెల్లడించారు. మోదీ పుతిన్లు ఆలింగనంపైన జెలెన్స్కీ విమర్శించాడు. భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా అన్నది. గోల్ఫ్ కార్టులో మోడీ పుతిన్ షికారు చేశారు. పౌర అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద మోదీ నివాళులర్పించారు. రష్యా సైనికులను వేసుకునే బూట్లు మనవే అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జూన్లో సిప్ పెట్టుబడులు 21,262 కోట్లుగా ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. దీంట్లో ఈక్విటీ MFలోకి 40,000 కోట్లు, జూన్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మదుపర్లు 40,608 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్లో పతాకధారిగా వ్యవహరించింది. టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పురుషుల తరపున పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ మాజీ షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్ పారిస్ క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించనున్నారు. ఒకప్పుడు జట్టు మొత్తానికి ఒకరే పతాకధారి ఉండేవారు. 2020లో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఒక మహిళ, ఒక పురుషుడు పతాకధారులుగా వ్యవహరించేలా నిబంధనలను మార్చారు. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మాల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన షెవిలియర్ డెలా లీజియన్ డిహానర్ లభించింది. వ్యాపారం, స్థిరత్వానికి ఆమె చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందించినట్టు కంపెనీ పేర్కొంది. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట
చైనా చర్యలను అడ్డుకునేందుకు భారత్ జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, L&T దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సంయుక్తంగా రూపొందించారు. 25 టన్నుల బరువు ఉండే జొరావర్ ట్యాంకును వాయు మార్గంలో రవాణా చేయవచ్చని, చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబటి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. DRDO, L&T సంస్థలు జొరావర్ ట్యాంకును రికార్డు స్థాయిలో కేవలం 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఎట్టకేలకు ఫైనల్కు చేరి పతాకం దక్కించుకోకుండా నిరాశలో ఉన్న ఇండియా టీము ఇటీవల T20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న తదనంతరము ఇండియాకు కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తయిన తరుణంలో ద్రావిడ్ స్థానంలో టీమిండియాకు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించాలని ICC తెలిపింది. అయితే దీనికి సంబంధించి అంచనాలు నిజమయ్యాయి. భారత క్రికెట్ కోచింగ్లో గంభీర్ శకం మొదలవుతుందని ఊహించినట్టే BCCI అతన్ని ద్రావిడ్ స్థానంలో టీమిండియా కోచ్గా నియమించింది. శ్రీలంక పర్యటనలో కోచ్గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. చివరి T20లో భారత్ ఘన విజయం సాధించింది. 84కే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. పూజా, రాధా విజృంభణ చేశారు. వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసిన ఏకైక టెస్టుల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పుడు T20లోనూ సిరీస్ సమం చేయనున్నారు. ఇవి జూలై 10, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నేను చేసే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా కమ్యూనిటీలో ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము. అక్కడ కమ్యూనిటీలో ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని చదువుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.